శ్యామ్ సింగర్ రాయ్ జస్ట్ ఇప్పుడే రిలీజ్ అయింది ఆల్ 4 లాంగ్వేజెస్లో ఈ సాంగ్. అండ్ ఇక్కడ స్పెషల్గా మీ అందరి కోసం, మీ అందరి ముందు మన శ్యామ్ సింగరాయ్ టీంతో కలిసి ఆ సాంగ్ని మరొకసారి ఈ వేదికపై లాంచ్ చేసేసుకుని ఆ పాటని వినేద్దాము. అదే ఇవాల్టి మన రైజ్ ఆఫ్ శ్యామ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ ఫ్రమ్ మూవీ శ్యామ్ సింగరాయ్. KLM ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెన్స్ రైజ్ ఆఫ్ శ్యామ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ ఫ్రమ్ శ్యామ్ సింగరాయ్ అండ్ పవర్డ్ బై బిగ్ సి. Associate sponsors Vijeta Supermarket, Ushadaya Supermarket, Priya Gold Edible Oils, an event organized by Shreya's Media. So for the first time నాకు తెలిసి most of the digital media influencers తో ఒక మూవీ ప్రమోషనల్ ఈవెంట్ జరుగుతోంది. ఆర్ యూ హ్యాపీ గైస్? ఎస్. అసలు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఎలా ఉండాలి? నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేలా ఉండారు మీరందరూ కలిసి. మీరేంటి ఇలా డల్గా వచ్చేవాళ్ళు వస్తే కానీ నోట్లోంచి మాట రాదు, అంతేనా? అంతేనా? ఓకే, నాకు తెలుసు అసలు ఈ బ్యాచ్ మొత్తం నాన్నగారిని టార్గెట్ చేసి కూర్చున్నారు ఇక్కడ అమ్మాయిలు, అర్థమైపోయింది. సో మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఈవెంట్. సో ఈ ఈవెంట్ అండ్ ఈ సినిమా స్పెషల్లీ చాలా చాలా సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ రెగ్యులర్ మూవీస్. అంటే నాన్నగారి క్యారెక్టర్ దగ్గర నుంచి ఇప్పటివరకు నాన్నగారిని మనం నాకు తెలిసి మిడిల్ క్లాస్ అబ్బాయిగా, ఒక మంచి లవ్ స్టోరీలో, పక్కింటి కుర్రాళ్ళలాగా, సో ఇలాంటి ఫ్యామిలీ పిక్చర్స్లోనూ యూత్ పిక్చర్స్లోనే చూసాము. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఒక మ్యాసివ్ స్కేల్లో మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో, ఒక మంచి కథతో శ్యామ్ సింగరాయ్గా మన ముందుకు రాబోతున్నారు. సో ఇప్పటి వరకు ఈ సినిమా వాళ్ళు మనకి రిలీజ్ చేసింది ఒక ఫస్ట్ లుక్ నానిగారిది, అండ్ అలాగే మొన్న ఒక మోషన్ పోస్టర్. ఈ రెండుటి రిలీజ్ అయిన తర్వాత చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయని నాకు తెలుసు మీ అందరికీ. సో అవన్నీ ఇవాళ మీరు డైరెక్ట్గా టీంతోనే రెడీయా? రాసుకుని వచ్చారా? వెరీ గుడ్. ఎస్, ఆ క్వశ్చన్లన్నీ ఇప్పుడు మీరు అడిగేయచ్చు. బట్ ఫస్ట్ మనం ఒకసారి మోషన్ పోస్టర్ చూసేద్దాము. ఆర్ యు రెడీ? సో లెట్స్ వాచ్ మోషన్ పోస్టర్ ఆఫ్ శ్యామ్ సింగరాయ్. పిల్లలతో వాళ్ళందరూ రెడీగా ఉన్నారు నాన్నగారు. మీరు ఎక్కడ దొరికితే అప్పుడు ఏమైంది సాంగ్ ప్లే చేస్తాంగా. అంటే రెగ్యులర్గా కాకుండా అది కూడా మేము డిఫరెంట్గా ప్లాన్ చేసాము. సో మీరే దాన్ని లాంచ్ చేయాలి కాసేపట్లో. ఓకే, సో నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ఫస్ట్ ప్రొడక్షన్గా మన వెంకట్ బోయినపల్లి గారు ప్రొడ్యూసర్గా, అండ్ రాహుల్ సంకిట్రియన్ గారు డైరెక్టర్గా, మిక్కీ జే మేయర్ గారు మ్యూజిక్ డైరెక్షన్లో, నాని గారు, సాయి పల్లవి అండ్ మడోనా సెబాస్టియన్, కృతి శెట్టి హీరోయిన్స్గా December 24th రిలీజ్ అవుతున్న మూవీ శ్యామ్ సింగరాయ్. సో మరి సాంగ్ లాంచ్లోకి వెళ్ళిపోదాము. బట్ అంతకంటే ముందు అసలు ఈ బ్యానర్ లాంచ్ చేసినప్పటి నుంచి, అంటే ముహూర్తం షాట్ అప్పటి నుంచి మొన్న రిలీజ్ అయిన మోషన్ పోస్టర్ వరకు జర్నీ ఆఫ్ శ్యామ్ సింగరాయ్ ఒకసారి చూసేద్దాం నాన్నగారు. తర్వాత విల్ గో ఫర్ ద సాంగ్ లాంచ్. సో కెన్ వి హ్యావ్ ద జర్నీ ఏవి ప్లీజ్? సో బేసికలీ నాన్నగారు నాకు తన సాంగ్స్కే కాకుండా నేను పాడిన వేరే సాంగ్ కూడా నాకు ఒక లక్కీ చామ్ లాగా, బికాజ్ హీ లాంచ్డ్ మై ఆశాపాశం అండ్ రెస్ట్ ఈజ్ హిస్టరీ, యూ నో హౌ ఇట్ వర్క్డ్. సో ఐఎమ్ రియలీ గ్లాడ్ వర్కింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. సో బేసికలీ నేను ఎక్కువ మాట్లాడకంటే, బికాజ్ మాట్లాడడానికి వాళ్ళు ఉన్నారు కాబట్టి పెద్దలు. వీళ్ళు యాక్చువల్లీ మీరందరూ పాడడానికి రెడీయా? ఓకే, సో బేసికలీ వాట్ విల్ డూ ఇస్, ఏ పోర్షన్ కావాలి మీకు? మధ్యలో బెంగాలీ లిరిక్స్ ఉన్నాయి కదా, అవి ట్రై చేద్దాం. అవి ఎవరికి అర్థం కాలేదు బేసిక్గా, సో అవి మీరు చెప్తే వాళ్ళు తప్పకుండా. ట్రాక్ పీపుల్ ఎక్కడ ఉన్నారు? మీరు సౌండ్ ప్లే చేస్తే. సో బేసికలీ వాట్ యూ వాంట్? సో నేను మొత్తం పాడతాను, హుక్ లైన్ దగ్గర యూ గైస్ హ్యావ్ టు సింగ్ శ్యామ్ సింగరాయ్, ఐ విల్ సింగ్ ది అదర్ పార్ట్. ఓకే, రెడీయా? ఓకే. గర్జించే ముద్రేరా, తెల్లోడైన నల్లోడైన తేడా లేదురా, స్వాతంత్ర్యం నీ స్వప్నం రా, ఏ క్రోధాలు ఉద్వేగాలు నిన్నే
ఏం చేయురా గుడిలో ఉన్న బడిలో ఉన్న స్త్రీ శక్తికి ఇంతటి కష్టాల తలలే తెంపే ఆ కాళికకే చెరబట్టుతు సంకెళ్ళ నీ వల్లే ఈ స్వేచ్ఛే సాధ్యంరా శ్యామ్ సింగర్ రాయ్. అరే ఎగసి ఎగసి పడు అలజడివాడే అరే తిరగబడిన సంగ్రామం వాడే అరే వెనకబడని చైతన్యం వాడే సింగరాయ్ 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 సింగరాయ్. బిగ్ కుడోస్ టు కృష్ణకాంత్ గారు. సచ్ అంటే వండర్ఫుల్ లిరిక్స్. నేను ఫస్ట్ లిరిక్స్ చదవగానే ఐ గాట్ గూస్ బంప్స్ అనమాట. అండ్ మిక్కీ సార్ డెఫినెట్గా దిస్ ఈజ్ లైక్ న్యూ వర్షన్ ఆఫ్ మిక్కీ జే మేయర్ సార్ మనం అంటే లైక్ చూసేది. సో అండ్ ఐవ్ ఆల్సో గాట్ లాట్స్ ఆఫ్ మెమరీస్ విత్ దిస్ ఫిల్మ్ కూడా విచ్ వీల్ యాక్చువల్లీ కీప్ దెమ్ యాజ్ సర్ప్రైజ్ అండ్ విల్ రివీల్ దెమ్ లేటర్. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ మొదటి సినిమాతో ఇండస్ట్రీలోకి వస్తున్న మా వెంకట్ బోయినపల్లి గారికి ముందుగా నిహారిక ఎంటర్టైన్మెంట్కి వెల్కమ్ చెప్తున్నాం. తర్వాత రైజ్ ఆఫ్ శ్యామ్. నానిగారితో నాకు చాలా ఎన్నో ఏళ్ళ నుంచి అనుబంధం. ఆయన పాటలకి జెర్సీ కానీ కృష్ణగాడి వీరప్రేమ గాథ ఇలా అన్ని పాటలు ఒక ఆల్బంలో ఒక మూవీకి రాసే అవకాశం వచ్చింది. నన్ను మొదటి నుంచి ప్రోత్సహిస్తున్న నాన్నగారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ రైజ్ ఆఫ్ శ్యామ్ అనేది కథ ఎక్కువ రివీల్ చేయకూడదు కాబట్టి సింపుల్గా చెప్పాలంటే ఒక కథానాయకుడు సమాజంలో చైతన్యం కోసం ఎలా పోరాడుతున్నాడు అనేది ఒక 6 నుంచి 8 సంవత్సరాల టైంలో జరిగే ఈవెంట్స్ అన్నీ కలిపి ఒక పాట రాయాలని నాకు రాహుల్ సంకీర్తన్ గారు సందర్భాన్ని చెప్పడం జరిగింది. సో ఇది ఒక కంప్లీట్గా పీరియాడిక్ ఫిలిం అని చెప్పలేం, బట్ ఈ పాట మాత్రం ఒక పీరియడ్లో నడుస్తుందన్నమాట. కాబట్టి సో అలాంటి పదాలనే కొంచెం పాత తెలుగు గ్రాంధికం వాడుతూ రాయాల్సి వచ్చింది. సో ఇంత మంచి ట్యూన్ ఇచ్చిన మిక్కీ జే మేయర్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నిన్న ఎవరో ట్విట్టర్లో పెట్టారు గూస్ బంప్స్ అలర్ట్ అని. అది ఎగ్జాక్ట్లీ అది షూర్ అందరికి ఇప్పుడు మీకు ఇక్కడ విన్న అందరికి కూడా తెలిసి ఉంటుంది. గూస్ బంప్స్ గ్యారంటీ అనమాట ఈ పాట వింటున్నప్పుడు. సో ట్యూన్ విన్నప్పుడు నేను అలాగే ఫీల్ అయ్యాను. మనం ముందు ఏదో లవ్ సాంగ్స్ ఏదో రాసి ఆ మూడ్లో ఉంటాం కదా, ఈ మూడ్లోకి వెళ్ళడానికి నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. దీనికి కొంచెం లిరిక్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి ఒకసారి మహాప్రస్థానం తిరిగేశాను. ఒక 10 ఏళ్ళు అయింది నాకు బుక్స్ చదవడానికి టైం దొరకలేదు. సో కంప్లీట్గా కూర్చొని మహాప్రస్థానం అంతా చదివి ఇమ్మీడియట్గా ఈ పాట రాస్తూ నేను డైరెక్టర్కి కాల్ చేశాను అనమాట. అసలు ఒకసారి లిరిక్స్ వినండి ఎలా ఉన్నాయో అని. ఫస్ట్ పల్లవి చెప్పగానే అదిరిపోయింది, ఇంకా కంటిన్యూ చేయండి అన్నాడు రాహుల్. సో దట్స్ హౌ ఈ సాంగ్ ఇలా వచ్చిందనమాట. సో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ, ఇది ఒక్క సాంగ్ మాత్రమే, అలా మిగతా పాటలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. శ్యామ్ సింగరాయ్ ఒక పీరియాడిక్ ప్లస్ ఇప్పుడు జరిగే కథతో పాటు సంగీత పరంగా కూడా మీ అందరినీ ఆకట్టుకుంటుంది. సో మీరందరూ దీన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ ఈ ఈవెంట్ ఇలా ప్లాన్ చేస్తారని నాకు తెలియదు. నిజంగా సాంగ్ లాంచ్ అంటే సింపుల్గా ఉంటుంది అనుకున్నాను. నేనేం ప్రిపేర్ అయ్యి రాలేదు. మా ప్రొడ్యూసర్ గారు సర్ప్రైజ్ చేశారు ఈ రేంజ్లో ఉంటుందని. శ్యామ్ సింగరాయ్ లెవెల్లో ఉంది. మా ఫస్ట్ ప్రొడక్షన్ నిహారిక ఎంటర్టైన్మెంట్ మీద ఈ సినిమా చేసే అవకాశం నాకు వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. శ్యామ్ సింగరాయ్ రైజ్ ఆఫ్ శ్యామ్ ఈ సాంగ్ని ఇంత పవర్ఫుల్గా ఫస్ట్ ట్యూన్ ఇచ్చిన మిక్కీ జే మేయర్ ఇక్కడ లేరు. బట్ మిక్కీ, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ అవుట్ స్టాండింగ్ సాంగ్. అసలు నీ నుంచి నీ ఫ్యాన్స్ కూడా ఇలాంటి ఈ సాంగ్ ఎక్స్పెక్ట్ చేయరు. యూ సర్ప్రైజ్డ్ ఎవ్రీ వన్. అలాగే కేకే గారు ఈ సాంగ్కి ఇంత పవర్ఫుల్ లిరిక్స్ రాసిన కేకే గారు, అంతే పవర్ఫుల్గా పాడి ఆ వాయిస్ ఇచ్చిన విశాల్ గారు, అనురాగ్ గారు, అండ్ మధ్యలో బెంగాల్ ర్యాప్ పాడిన సిజీ, ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ అ గ్రేట్ సాంగ్. అండ్ శ్యామ్ సింగరాయ్ గురించి, నాని గారి గురించి పర్టికులర్గా చెప్పాలంటే ఈ సినిమాని మొదటి నుంచి ఒక పోయిటరీలా ఒక విప్లవంలా రాసుకుంటూ తీసుకుంటూ వచ్చాము ఈ సినిమాని. సో ఆయన గురించి మాటల్లో చెప్పలేను. శ్యామ్ సింగరాయ్ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. ఆయన గురించి పాటలు పాడుకోవాలి, ఆయన గురించి కవితలు రాసుకోవాలి. సో 2 లైన్స్లో చెప్పాలంటే శ్యామ్ సింగరాయ్ ఏంటి అంటే, కమ్యూనిజంలో కనిపించే కోపం శ్యామ్ సింగరాయ్, బెంగాల్ భూమిపై తెలుగువాడు తిప్పిన మీసం శ్యామ్ సింగరాయ్. అంతే. థ్యాంక్ యూ సో మచ్. This is the musical introduction of Shyam Singh Roy. There is more to come. Keep encouraging us. Let's
వెయిట్ ఫర్ December 24th. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పిలిచేద్దామా శ్యామ్ సింగర్ రాయ్ని ఆన్ టు ద స్టేజ్. ఇందాక పాడారు కదా అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఈవెంట్ అయినా సరే చాలా ఇంతకుముందు కంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాం పాండమిక్ తర్వాత. దీని వాల్యూ తెలిసి వచ్చింది, అందరినీ డైరెక్ట్గా కూర్చొని ఇలా చూస్తూ మాట్లాడటం అన్నది. అండ్ ఈరోజు శ్యామ్ సింగ్ రాయ్ ఫస్ట్ సాంగ్ లాంచ్. కొన్ని సినిమాలకి ముందే తెలిసిపోతుంటుంది, అంటే ఎలా చెప్పాలో తెలియదు, ఓవర్ కాన్ఫిడెన్స్ టీంలో కూడా కనిపించిపోతుంటుంది. నేను ఇంతకుముందు జెర్సీ ముందు చెప్పాను. మిగతా సినిమాలకి ఏంటంటే కొన్ని సినిమాలకి ఇది బాగా ఆడితే బాగుండు, మన సినిమా హిట్ అయితే బాగుండు అని ఒక కోరిక ఉంటుంది. కొన్ని సినిమాలకి అయిపోయినట్టే అని ముందే తెలిసిపోతుంది. అలా తెలిసిపోయిన సినిమా శ్యామ్ సింగ్ రాయ్ ముందే. అండ్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేసినప్పుడు వాళ్ళ కామెంట్స్ చూస్తుంటాను. ఈసారి కొడుతున్నాం అన్నా అది ఇది అని పెడతారు. మీకు చెప్తున్నాను, గ్యారంటీగా కొట్టేసినట్టే చిన్న, అసలు మిస్ అయ్యే ఛాన్సే లేదు. ఈ డిసెంబర్ మన ముందు క్రిస్మస్ ముందు సుకుమార్ గారిది, బన్నీది, వాళ్ళందరిది. క్రిస్మస్ తర్వాత RRR పండగకు వచ్చే సినిమాలది. క్రిస్మస్ మాత్రం మందే, ఫిక్స్ అయిపోవచ్చు. అండ్ ఇది జస్ట్ ఫస్ట్ సాంగ్. ఈ సాంగ్ లాంచ్ చేద్దాం అనుకున్నాం, ఎందుకంటే ది సాంగ్ ఇస్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ శ్యామ్. అండ్ సినిమాకు కూడా ఒక బ్యాక్ బోన్ లాంటి ఒక సాంగ్. బట్ ఇక్కడి నుంచి రాబోయే ప్రతి సాంగ్ దీన్ని మించిన సాంగ్ ఉంటుంది. దట్స్ అ ప్రామిస్. అండ్ యూ విల్ లవ్ ఎవ్రీ స్మాల్ డీటెయిల్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ రాహుల్ దీన్ని డిజైన్ చేసిన విధానం, దీన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం, అంటే ఆల్రెడీ ఇంత రిలీజ్కి ముందు కరెక్ట్గా 1.5 మంత్ ఉంది. ఇంకా ఇంత కాన్ఫిడెంట్గా, ఇంత సాటిస్ఫైడ్గా, ఇంత కంటెంట్గా ఉండి చాలా రోజులైంది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఎప్పుడెప్పుడు మీరందరూ ఈ సినిమా చూస్తారా, ఎప్పుడెప్పుడు ఆ క్రిస్మస్ కోసం ఇంతగా ఎప్పుడు వెయిట్ చేయలేదు నేను. సో ఐ విష్ యూ ఆల్ లవ్ ద ఫిల్మ్. అండ్ ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ దట్ యూ విల్ లవ్ ద ఫిల్మ్. అండ్ దిస్ ఈస్ అవర్ ఫస్ట్ సాంగ్. అండ్ there are more songs coming, టీజర్, ట్రైలర్స్ అన్నీ. అండ్ ఇక్కడి నుంచి ప్రతి మెట్టు పైకే, సో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది డెఫినెట్గా. ఇక్కడి నుంచి సినిమా మీద అంచనాలు పెరుగుతూ వెళ్తాయి. మీ అంచనాలు ఎంత పెరిగినా సరే సినిమా దాన్ని మించి ఉంటుందని ప్రామిస్ చేస్తున్నాను ఈరోజు. థ్యాంక్ యూ. అండ్ మా టీమ్ మెంబర్స్ గురించి, వెంకట్ గారి గురించి, మిగతా అందరు టెక్నీషియన్స్ గురించి ఐ విల్ సేవ్ ఇట్ ఫర్ అనదర్ డే. బికాజ్ నాకు తెలిసి వెంకట్ గారు ఇలాంటి ఈవెంట్లు చాలా ప్లాన్ చేస్తారు ఈ సినిమా ముందు. సో ఐ సేవ్ ఇట్ ఫర్ అనదర్ డే. అండ్ ఈ సాంగ్కి ఇంత అద్భుతంగా లిరిక్స్ రాసిన కేకే గారు అండ్ మిగతా లాంగ్వేజెస్లో లిరిక్స్ రాసిన లిరిసిస్ట్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అట్ ద సేమ్ టైం ఈ సాంగ్ని ఇంత పవర్ఫుల్గా పాడిన అటు విశాల్కి కానీ, అనురాగ్కి కానీ, అండ్ దెన్ సీజీ బెంగాల్ ర్యాప్ని పాడారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సాంగ్ ఇంత ఎఫెక్టివ్గా, ఇంత ఇంపాక్ట్ఫుల్గా రావడానికి మీరు అందరు కారణం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్స్ అలాట్. ఎనీథింగ్ టు ఆస్క్? సార్ చాలా ఉంది సార్. ఎనీథింగ్ ఏంటి, చాలా వాళ్ళు మనోళ్ళందరూ రెడీగా ఉన్నారు. ప్రిపేర్ అయ్యొచ్చా? మిమ్మల్ని చూడగానే ప్రిపేర్ అయ్యా. యాక్చువల్లీ ఎంటర్ అయిన వెంటనే, అప్పుడు దాకా అంత ప్రిపరేషన్ లేదు. సినిమా టీం సంబంధించిన రండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉన్నారు ఇక్కడ, అందరు ఎవ్రీబడి ఆన్ టు ద స్టేజ్. అందరు కష్టపడి పనిచేసిన వాళ్ళు. వెంకట్ రా, పైకి రా. హాయ్ అన్న, ఎలా ఉన్నావు? నా పేరు మోక్ష. హాయ్ మోక్ష. హాయ్. సో ఇప్పుడు ఏంటంటే నేను చూశాను కదా సాంగ్ అయితే బీట్ అదిరిపోయింది నిజంగా. చాలా బాగుంది.